హలో గైస్, నా పేరు మైత్ర. వెల్కమ్ మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా ఇది పుష్ప 2 సినిమాకి సంబంధించిన సెకండ్ రివ్యూ. అంటే ఆల్రెడీ 4th నైట్ 9:30కి ప్రీమియర్ చూసి వచ్చి రివ్యూ పెట్టేశా. బట్ మళ్ళీ 5th మధ్యాహ్నం 1:50కి ఇంకొకసారి సినిమాకి అయితే వెళ్ళా. సో ఈసారి నాకు ఈ సినిమా ఇంకా బెటర్గా అనిపించింది. సో ఫస్ట్ టైం చూసిన దానికంటే ఇంకా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో అప్పటికి ఇప్పటికి నాకు అనిపించిన డిఫరెన్సెస్, నాకు అర్థమైన ఇంకొన్ని ఎడిషనల్ పాయింట్స్, సో వాటి గురించి క్లియర్గా డిస్కస్ చేయాలనిపించింది. సో అందుకే ఈ సెకండ్ రివ్యూ అయితే చేస్తున్నాను. ముందే చెప్తున్నా, స్పాయిలర్ అలర్ట్. ఇందులో మీకు స్పాయిలర్స్ ఉంటాయి, ఎందుకంటే సినిమా గురించి డిస్కస్ చేస్తా ఈ రివ్యూలో. సో అప్పుడు మనకేంటంటే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఈ సినిమా ఎక్కడ చాలా బెటర్గా ఉంది, ఎక్కడ బెటర్గా ఉంది, ఎక్కడ కొంచెం తగ్గింది అనేది. సో మాట్లాడుకుందాం కంప్లీట్గా. సో బట్ ముందే చెప్తున్నా, స్పాయిలర్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం చూసిన దానికంటే సెకండ్ టైం చూసినప్పుడు 2 సీన్స్లో బాగా ఎక్కువ ఎమోషనల్ అయ్యా. నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు 2 సీన్స్లో ఎమోషనల్గా అనిపించింది. ఏ సీన్, జాతరలో హీరో మొత్తం అంతా కూడా చేస్తారు కదా, చేసిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నాం అంటే, నాకు ఆడపిల్ల కావాలి, నాకు మగపిల్లాడు వద్దు, ఎందుకంటే నేను ఇంటి పేరు ఇవ్వలేను, నాకు ఆడపిల్ల అయితే వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి పేరు తెచ్చుకుంటుంది కదా, అందుకోసం అని చెప్పి. సో అది నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక ఎమోషనల్ సీన్ లాగే అనిపించింది. కళ్ళంట నీళ్లు రావడాలు అట్లేం జరగలే. బట్ రెండోసారి చూసినప్పుడు కళ్ళంట విపరీతంగా నీళ్లు వచ్చేసినాయి. సో దానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ టైం చూసినప్పుడు యూనో ఆ పోర్షన్లో అప్పటిదాకా రాని ఎలిమెంట్ సడన్గా వచ్చింది. ఓకే, మనము అప్పటిదాకా అలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయం కదా. సో వీళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది దానికి ముందు సీన్లో. సో అలా ఉంది కాబట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ పాయింట్ వచ్చేసరికి అది ఎమోషనల్ పాయింట్ అని అర్థమైంది, కానీ ఎమోషనల్గా మనల్ని ట్రిగర్ చేయలే, నన్ను చేయలే అట్లీస్ట్. సో అలా అనిపించింది. సో ఇప్పుడు రెండోసారి చూసినప్పటికి ఏమైందంటే, హీరో మొదటి నుంచి కూడా ఎన్ని కష్టాలు పడ్డాడు. ఈ మొల్లేటి పుష్పరాజ్ అంటే ఉత్త పుష్పరాజ్ అనడం, తర్వాత పెళ్లి చూపుల దగ్గర చేయడం, తర్వాత కారు కొంటే తక్కువ చేసి మాట్లాడడం, ఎవ్రీథింగ్ ప్రతి దగ్గర కూడా హీరో ఏదైతే సఫరింగ్ ఫేస్ చేశాడో ఆ సఫరింగ్ మొత్తం హీరో చెప్పకముందే, అంటే హీరో ఆ డైలాగ్ చెప్పకముందే ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కదా జాతరలో అమ్మవారిలాగా, ఆ టైంలో హీరో అది ఎందుకు చేస్తున్నాడు అనేది ముందు అర్థమైంది కదా. నాకు ఆల్రెడీ తెలుసు కదా నాకు. సో అలా అర్థమైంది కాబట్టి నాకు ఇంకా ఎక్కువగా హీరో బాధ అర్థమైపోయింది. హీరో ఎందుకంత చేస్తున్నాడు అనే దాని వెనక ఇంత బాధ ఉందా అనే విషయం ఈసారి ముందే అర్థమైపోయి చాలా ఎక్కువగా ఎమోషనల్ ట్రిగర్ అయిపోయాను. ఇదే కాదు, మళ్ళీ క్లైమాక్స్లో అల్లు అర్జున్ గారికి పెళ్లి పత్రిక ఇస్తారు కదా శ్రీవల్లి పైకి తీసుకొని వెళ్ళి, అప్పుడు ఆయన ఏడుస్తాడు మొల్లేటి పుష్పరాజ్ అనే పేరు చూసి. అప్పుడు అంటే ఏడవడం అనేది కొంచెం ఎమోషనల్ అవుతాడు. తర్వాత మొల్లేటి చిన్న వెంకటరమణ అనగానే అంటే కొడుకు పుడుతున్నాడు అని చెప్తుంది. అండ్ కొడుకు అయినప్పటికీ కూడా ఇంటి పేరు వస్తుంది. సో మొల్లేటి చిన్న వెంకటరమణ. సో వాడికి ఇంటి పేరు ఇవ్వలేకపోతున్నా అని బాధపడ్డాడు, అందుకే ఆడపిల్ల కావాలనుకున్నాడు కదా. కానీ ఇప్పుడు మగపిల్లాడి పుడుతున్నాడు అండ్ వాడికి ఇంటి పేరు కూడా వస్తుంది. ఆ టైంలో హీరోకి ఆ సాధించారా మొత్తానికి, నేను జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నానో అది సాధించా, ఎప్పటికీ సాధించలేను అని ఏదైతే అనుకున్నానో దాన్ని ఇప్పుడు సాధించా, ఆ ఆ ఆనందం, ఆ బాధ మొత్తం కలగలిసి ఆ ఎమోషన్లో ఆ సీన్లో కనబడుతుంటుంది. సో అది కూడా నాకు రెండోసారి చూసినప్పుడు నెక్స్ట్ లెవెల్లో కనెక్ట్ అయింది. ఎందుకంటే మనము మళ్ళీ మొత్తం అంతా కూడా ఒక్కసారిగా రీకాల్ చేసుకుంటాం కదా, ఎందుకంటే ముందు ఆల్రెడీ మనకు ఐడియా ఉంది అక్కడ ఏం జరుగుతూ ఉంటుందో. సో అలాగే రెండోసారి చూసినప్పుడు నాకు ఆ సీన్ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్గా అనిపించింది. సో ఎమోషనల్ ఆస్పెక్ట్ అనేది ఇంకా పెరిగింది సినిమాలో. అలాగే ఫన్ ఆస్పెక్ట్ విషయంలో కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు ఏమైంది, ఫన్ ఉంది సినిమాలో. కాకపోతే
బేసిక్‌గా మనం ఇంతకుముందు వచ్చిన సీక్వెల్స్‌ని గనక ఒకసారి చూసినట్టయితే 'బాహుబలి' గాని, 'కేజీఎఫ్' గాని చూసుకున్నట్టయితే 'బాహుబలి' ఎక్కడ ఎండ్ అయిందో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతది. ఆ నీచుడిని నేనే అని చెప్పి కట్టప్ప అంటాడు. అక్కడ అని ఒక మ్యూజిక్ వస్తది. పార్ట్ 1 ఎండ్ అయితది. పార్ట్ 2 ఏమో అది పండగొస్తది. రాక్షస దహనం అని చెప్పి యూ నో ఆడ గెలిచాడు. సో, ఆ తర్వాత రాక్షస దహనం వస్తది. ఇవన్నీ కూడా చెబుతూ అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది స్టోరీ. సో, ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అలాగే 'కేజీఎఫ్' విషయానికొచ్చినట్టయితే 'కేజీఎఫ్‌లో' చంపేస్తాడు గరుడాని, పైకెళ్తాడు, రూలర్ అయితాడు. డన్. సెకండ్ పార్ట్ విషయానికొచ్చినట్టయితే, సెకండ్ పార్ట్‌లో కథ కూడా మనకి అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. సెకండ్ పార్ట్‌లో రూలర్ అయ్యాడు. టరడర టాం 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 డడేవడేవ్ అని హెలికాప్టర్‌లో దిగుతాడు. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి. కానీ 'పుష్ప 1' ఎక్కడ ఎండ్ అయిందో 'పుష్ప 2' అక్కడి నుంచి స్టార్ట్ కాలే. సో, దానివల్ల వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ గురించి కదా ముందు నుంచి ఉన్న ఎక్స్‌పెక్టేషన్. వాళ్ళిద్దరి ఇగోలు హర్ట్ అయినియి. సో, ఆ ఇగోల వార్ ఎలా ఉంటది? ఇవన్నీ చూడాలని కదా! సో, ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇనీషియల్‌గా చూపిచ్చింది వేరు గదా! సో, దానివల్ల ఏంటంటే, ఆ ఫన్ కూడా కంప్లీట్‌గా కనెక్ట్ కాలే. కొన్ని కనెక్ట్ అయినియి డెఫినిట్‌గా చాలా మంచి ఫన్నొచ్చింది. బట్ ఈసారి ఇంకా ఎక్కువ ఫన్ జనరేట్ అయింది రెండోసారి చూసినప్పుడు. సో, అంటే 2 సినిమాల్ని కలిపి చూస్తే ఇప్పుడు ఫస్ట్ పార్ట్‌కి ఇది కంటిన్యూషన్ కదా! సో, సేమ్ స్టోరీ కదా! సో, అలా చూసినప్పుడు ఇది కాదు కదా! మనం అది కదా ఉండాలనుకుంటాం. సో, ఆ పాయింట్ ఎందుకు రావట్లేదు? ఇవెందుకొస్తున్నాయి అనే పాయింట్ వచ్చినప్పుడు అది కొంచెం తగ్గినట్టయి ఫన్ ఎలిమెంట్ అంత ఎక్కువగా కనెక్ట్ కాలే. బట్ రెండోసారి దీనిలాగే చూస్తూ వచ్చినప్పుడు కంప్లీట్‌గా ఫన్ ఎలిమెంట్ చాలా బాగా కనెక్ట్ అయింది. ఫన్ చాలా బావుంది యాక్చువల్‌గా. అండ్ ఎలివేషన్స్ కూడా డెఫినిట్‌గా మంచి మంచి సీన్స్ పడ్డాయి. బట్ ఆ ఎలివేషన్స్ కూడా మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? ఈ ఎలివేషన్స్ ఎక్కడ పడాలా? ఫేస్ ఆఫ్ టైమ్‌లో పడాలనుకుంటాం. కానీ అలా కాకుండా సెపరేట్ ఎలివేషన్స్ పడుతుంటాయి. సో, అదొక థింగ్ అయితే ఉంది. సో, అవన్నీ ఉండడం వల్ల మనకేంటంటే ఇనీషియల్‌గా చూసినప్పుడు మనకని కాదు. నాకేంటంటే ఇనీషియల్‌గా చూసినప్పుడు ఆ ఫస్ట్ హాఫ్‌లోని ఈ పాయింట్స్ డీసెంట్ అనిపిచ్చాయి. బట్ మళ్ళీ చూసినప్పుడు అవన్నీ కూడా ఇంకా బా అనిపిచ్చాయనమాట. సో, దానివల్ల ఏంటంటే ఫస్ట్ టైమ్ మూవీ చూసినప్పుడు సినిమా లెంత్ 3 గంటల 20 నిమిషాలు అనిపిచ్చింది. కానీ రెండోసారి సినిమా చూసినప్పుడు 2 గంటల్లోనే అయిపోయిన ఫీలింగే వచ్చింది నాకైతే. అంటే అంత ఎక్కువ ఉన్న ఫీలింగ్ అయితే రాలే. బట్ స్టిల్ నేను ఒకటైతే చెప్తా. ఇప్పటికి ట్రిమ్ చేయాల్సిన సీన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బాండ్ సీన్స్ ట్రిమ్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ 1 పుష్పలో ఆ వ్యాన్ సీన్ పెట్టారు. అదే వద్దు అనుకుంటే దీంట్లో ఏమైపోయింది? ఆ వైఫ్ అండ్ హస్బాండ్ ఓవర్ రొమాంటిక్ సీన్స్ ఇంకెక్కువ పెట్టేశారు. ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళిద్దరూ ప్రేమగా ఉన్నారు అని చెప్పడం కోసం ముద్దు పెట్టుకుంటే మంచం ఎక్కమంటది పెళ్ళాం అనే కాన్సెప్ట్ అక్కర్లే. వాళ్ళిద్దరూ ప్రేమగా ఉన్నారని ఎట్లైనా చూపించొచ్చు. అది సింపుల్‌గా కూడా చూపించొచ్చు. అది ఇవే అవసరం లేదు. అలా ఉన్నాయి కొన్ని పాయింట్స్. తర్వాత రెండోదేంటంటే కిసిక్కిది కూడా. ఇప్పుడు ఆయన ఫోటో ఇవ్వనన్నాడు సీఎం. ఫోటో ఇవ్వనన్నాడు. పుష్ప హర్ట్ అయ్యాడు. బయటకొచ్చాడు. మీరిస్తారు కదా ఫోటో అంటే, ఇస్తానన్నాడు. సరే మీరే సీఎం అన్నాడు. డన్. ఇక్కడితో ఇంకా అది ఏముంది సేమ్ స్టోరీ. ఆ ఫోటోగ్రాఫర్ అక్కడ కిసిక్ అని, ఆ తర్వాత సీఎం సౌండ్ వచ్చుండదా? కిసిక్ అని సౌండ్ వచ్చుండదా? నాకు డౌట్ వచ్చింది సార్ అని పక్కనోడని, ఆ తర్వాత ఏదది ప్రింట్ చేస్తే తెలుస్తదని, ప్రింట్ చెయ్యొద్దు అని చెప్పి కెమెరా లాక్కొని, పొద్దున ఫోటోలు ఇందులో ఉన్నాయా అని మొత్తం అన్నీ పీకేసి, అంటే అది పుష్పాని ఇంకా ఎక్కువ హర్ట్ చేసి ఉండొచ్చు. బట్ ఫస్ట్ పాయింట్‌కే హర్ట్ అయిపోయాడు పుష్ప. అప్పటికే డన్ ఇంకా. పుష్పకి కావాల్సింది ఫోటో. ఆ రీల్ చింపాడా, రీల్ బయటికి పీకాడా అయన్నీ అనవసరం గదా! సో, ఇక నా పాయింట్ అదే అనమాట. ఆ ఫోటోగ్రాఫర్ పోర్షన్ తీసి, మళ్ళీ బయటికెళ్ళాక "నువ్వు తీసావు నాకు ఇనబడి ఉండాది సౌండు. ఈడు మన కోసం అబద్ధం చెప్పుండాడని" చెప్పి మెడలో చైనేసి, ఆ తర్వాత ఈడేమి ఫోటోగ్రాఫర్ అని అదంతా అవసరం లేదంటున్నా. అది. బట్ తర్వాత దీనికి కామెడీ వచ్చింది చూడండి. కామెడీ ట్రాక్. 'రావు రమేష్' గారు సెకండ్ హాఫ్‌లో వచ్చి "ఓ రామ్మా బాబు ఫోటో దిగకపోతే ఈడ సీఎం పొజిషన్‌లే మారిపోతున్నాయి" అనడం. ఇట్లాంటివన్నీ కూడా డెఫినిట్‌గా మంచివే. దానికి ఫోటోగ్రాఫర్ పోర్షన్‌కి సంబంధం లేదు కదా! సో, 2 నిమిషాలు ట్రిమ్ అయిపోను అది తీసుంటే. అది నేననేది. ఇట్లాంటి కొన్ని అన్నెసెసరీ సీన్స్ ఇప్పటికి కూడా తీయొచ్చు. సో, అవి తీస్తే డెఫినిట్‌గా ఇంకొక 5, 10 మినిట్స్, 10 మినిట్స్ అయినా మినిమమ్ తగ్గునేమో. నాకైతే అలాగే అనిపిచ్చింది. సో, ఉండండి ఇంకేమైనా మర్చిపోయానేమో చెప్తానాగండి. సో, ఇప్పుడైతే ఒకటే చెప్తున్నా. కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చింది. సెకండ్ హాఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. కొంతమందికి సెకండ్ హాఫ్ నచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతేం లేదన్నారు. బట్ నేను ఇప్పటికి చెప్తున్నా సెకండ్ హాఫ్ ఈస్ టూ గుడ్ ఫర్ మీ. నాకైతే మాత్రం. ఎందుకంటే చాలా అంటే చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది సెకండ్ హాఫ్ అయితే. ఎందుకంటే సెకండ్ హాఫ్‌లోనే మనకి మేజర్ పోర్షన్స్ 2 ఉన్నాయి. ఒకటి జాతర సీక్వెన్స్, ఇంకొకటి ఆ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్. ఇంకొకటి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడమే సుకుమార్ గారి మార్క్ ఏదైతే ఉంటదో, ఆ స్ట్రాటజీస్, ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో, దాంతో కూడుకున్న సీన్ వచ్చింది. ఆ తర్వాత ఆ విజిల్స్‌తో అంటే ఇద్దరు సైగలు చేసుకుంటూ చేసిన కామెడీ సీన్ ఏదైతే ఉందో, అది నెక్స్ట్ లెవెల్ ఉంది. సో, ఆ తర్వాత నాకు చెప్తున్నా కదా! ఆ తర్వాతే జాతర సీక్వెన్స్ వచ్చింది. జాతర సీక్వెన్స్‌లో ఫైట్ వచ్చింది. ఇట్లా చాలా జరిగినియి. సో, ఈ సెకండ్ హాఫ్‌లో ఏవైతే ఉన్నాయో, అవి నాకు చాలా అంటే చాలా బా అనిపించినియి.
సో ఒక ఫ్లోలో వెళ్ళిన ఫీల్ వచ్చింది అప్పటి వరకు జరిగిన దానికి. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ పుష్పకి ఫ్యామిలీ అనేది కూడా ఇంపార్టెంటే. విలన్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది పక్కన పెడితే ఫ్యామిలీయే కదా ఫస్ట్ ప్రియారిటీ. సో వాళ్ళకి ఫస్ట్ ఎదురైన ప్రాబ్లం ఏంటి పుష్పకి? ఫ్యామిలీయేగా, వాళ్ళ అన్నయ్యగా. తర్వాత కదా బన్వర్ సింగ్ షెకావతో లేదంటే మంగళం సీనో, దాక్షయో, జాల్ రెడ్డో వీళ్ళంతా తర్వాత వచ్చినోళ్ళు కదా. సో ఫస్ట్ ప్రాబ్లం అది కదా. సో ఫస్ట్ ప్రాబ్లం ఫస్ట్ సాల్వ్ అయింది. అదే ఇక్కడ సినిమా కాన్సెప్ట్ అది. బేసిక్‌గా కొంతమంది స్టోరీ లేదంటున్నారు. బేసిక్‌గా నేను ఒకటే చెప్తా. మేబీ కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు స్టోరీ. సో అందుకే చెప్తున్నా. బేసిక్‌గా 'పుష్ప 2' సినిమాని మీరు స్టోరీ పరంగా చూడాలంటే మీరు 'పుష్ప 1 అండ్ 2' కలిపి చూడాలి. ఇప్పుడు సీక్వెల్‌ని మీరు చూసేటప్పుడు ఎప్పుడైనా సరే మీకు స్టోరీ అనేది 2 కలిపితే వచ్చేదే. ఇప్పుడు 'పొలిమేర 2', 'పొలిమేర 1' లేకుండా లేదు. అలాగే 'కేజీఎఫ్ 2', 'కేజీఎఫ్ 1' లేకుండా లేదు. 'బాహుబలి 2', 'బాహుబలి 1' లేకుండా లేదు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ స్టోరీకి, సెకండ్ స్టోరీకి కలిపే చూడాలి మనం. సో అలాగే ఇక్కడ 'పుష్ప' అని కూడా కలిపి చూస్తే మనకి ఈ సినిమా ఎక్కడ మొదలైంది? అంటే స్టార్టింగ్ హీరో తమిళ్ పోలీసులతో 10,000 ఆ డీల్ మాట్లాడడంతో స్టార్ట్ అయిద్ది. అదంతా వేరే విషయం. బట్ పోలీస్ స్టేషన్‌లో తీసుకొనెళ్ళి లోపలేస్తారు కదా. ఆ లోపలేసిన దగ్గర ఇంటి పేరు ఏంటి అని చెప్పి మొదలుపెట్టి, ఆ చైల్డ్‌హుడ్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో, ఇబ్బంది ఏదైతే ఉందో, ఆ ముల్లేటి పుష్పరాజ్ అనే కాన్సెప్ట్‌ని తీసుకొస్తారు. సో హీరోకి చిన్నప్పుడే ఎదురైన పెద్ద సమస్య అదే. అండ్ మీకు పార్ట్ 2లో కూడా మీకు స్టార్టింగ్‌లో అందుకే అదే చూపిస్తారు. వాళ్ళ నాన్న అనిపించుకోవడం కోసం, ఈడు మొల్లేటి పుష్పరాజ్ అని అనిపించుకోవడం కోసం, జనాల్ని నమ్మించుకోవడం కోసం చావడానికైనా సిద్ధం. రాని ఈత రాకపోయినా దాంట్లోకి దూకాడు, బాల్ పట్టుకున్నాడు, ఏదో బాధలు పడి ఒడ్డుకొచ్చాడు. బతికితేనే కదా ఇప్పుడు ఇక్కడి దాకా ఉన్నాడు. సో అదే మెయిన్ కాన్సెప్ట్. సో ఒక ఇంటి పేరు లేనోడు అంటే తండ్రి ఉంచుకున్న ఒక ఆవిడకి పుడితే అంటే వాళ్ళ అమ్మ అలా వాళ్ళ నాన్న దగ్గర అట్లా. అది వాస్తవం అది. ఆవిడ కూడా అందుకే సైలెంట్ ఉంటదావిడ. సో, అదే జరిగింది. సో, అలాగ పుట్టిన ఒక కొడుకు తన తండ్రి యొక్క జెన్యూన్ సంతానం అంటే పెళ్లి చేసుకోవడం ద్వారా కలిగిన సంతానం ఎవరైతే ఉంటారో, వాళ్ళందరూ కూడా తక్కువ చేసి చూస్తూ ఇంటి పేరు ఇవ్వకుండా పక్కన పెడుతూ ఉంటే, ఇంటి పేరు సాధించుకోవడం కోసం చేసిన పోరాటమే 'పుష్ప 1 అండ్ 2'. ఓకే. సో, అది 'పుష్ప' సినిమా స్టోరీ. సో, ఫర్ మీ థిస్ ఈజ్ వెరీ గుడ్ స్టోరీ. అంటే ఇప్పుడు 'కేజీఎఫ్ 2' కూడా అంతే గదా! ఆళ్ళమ్మ మాట తీసుకుంది. ఆ మాట కోసం జరిగిన స్టోరీయే 1 అండ్ 2. సింపుల్. ఈ మధ్యలో వాళ్ళ ఎదుగుదల ఎట్లా ఉంది ఏంటనేది డిఫరెంట్. ఎవరెవరితో ఎగైనిస్ట్‌గా ఎళ్లారనేది డిఫరెంట్. ఎంతమంది విలన్స్ పుట్టుకొచ్చారనేది డిఫరెంట్. వాళ్ళ ఎదుగుదల జర్నీ ఏంటనేది డిఫరెంట్ కంప్లీట్‌గా. ఎవరికి మటుకు ఆ సినిమా వేరు, ఈ సినిమా వేరే ఉంటది. బట్ నేను అంటుందేంటంటే, ఆ చిన్న పాయింట్ల దగ్గరే మొదలవుతాయి ఈ సినిమాలు. సో, అలాగా ఈ 'పుష్ప 2' అనేది అక్కడ మొదలైంది. పార్ట్ 2లో అక్కడ ఆ పాయింట్ దగ్గర ఎండ్ అయింది. వాళ్ళ ఫ్యామిలీతో కలిసి సంతోషంగా ఉన్నాడు. కానీ ఆ సంతోషాన్ని 'బన్వర్ సింగ్ షెకావత్' కొద్దిసేపు కూడా ఉండనీయలేదు. బ్లాస్ట్ చేశాడు. అయితే పార్ట్ 3 నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఒకరినొకరు చంపుకోవాలనుకోలే. జస్ట్ ఓడించాలనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి జల్సా డైలాగ్ ఉంటది. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని ఓడించడం మాత్రమే చంపడం కాదని. ఆ కాన్సెప్ట్ కంటిన్యూ అయింది ఇప్పటిదాకా. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ 'బన్వర్ సింగ్ షెకావత్' ఒక అడుగు ముందుకేసి తను చచ్చిపోవాలనుకున్నాడు. బట్ బయటకొచ్చి వాళ్ళని చంపాలనుకున్నాడు. 2 జరిగినియి. సో, అందుకు ఇది నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళింది. అందుకే 'ర్యాంపేజ్' అని పెట్టారు పార్ట్ 3కి. సో, అది సినారియో అనమాట. సో, ఆ ప్రకారంగా ఈ సినిమాలో చాలా మంచి స్టోరీ ఉంది. మరి ఎందుకు అంటే స్టోరీ లేదంటున్న వాళ్ళు కొంతమంది మైట్ బి ఈ పార్ట్ మొదటి నుంచి చివరి దాకా చూసి అదేంది స్టోరీ లేదనుకుంటారేమో. బట్ దిస్ ఈస్ ద కంప్లీట్ స్టోరీ. పార్ట్ 1 అండ్ పార్ట్ 2. 'పుష్ప 1 అండ్ పుష్ప 2' ఈస్ ఎ సింగిల్ స్టోరీ. సో, దాన్ని మొత్తాన్ని కలిపి చూడాల్సి ఉంటది మనం. సో, అట్లా చూస్తే మనకు అర్థమైతదనమాట. అది మ్యాటరు. సో, థాట్స్ ఇట్ గైస్. ఇది రివ్యూ. అండ్ స్పాయిలర్స్ అయితే ఉంటాయని ముందే చెప్పా కదా! అందుకే చాలా స్పాయిలర్స్ వచ్చినియి. దానికి ఎక్స్‌పెక్ట్ చేసిందే నేనైతే స్పాయిలర్స్ ఉంటాయని. సో, అది గైస్ మ్యాటర్. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ పైథాన్ ఎక్కడో వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.